నమస్తే నేను సిరి సత్యం సుందరం కార్తీ అంటే తమిళ హీరో కార్తీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే తిరుమల శ్రీవారి లడ్డు మీద అయితే కొన్ని అంటే కొంత కామెడీ లాగా మాట్లాడడం జరిగింది. అయితే దాని మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొంచెం సీరియస్ అయ్యారు. అయితే దానికి సంబంధించి తమిళ హీరో కార్తీ మాత్రం ఒక క్షమాపణ లేఖలాగా అయితే తన ఎక్స్ ఖాతాలో పెట్టడం జరిగింది. దాని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూది అయితే మనకి ఇష్యూ తెలుసు. అయితే దాని మీద ఏంటంటే సత్యం సుందరం తమిళ హీరో కార్తీ గారి సినిమా అయితే రాబోతుంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే కొంత జోక్ లడ్డు కావాలని ఆయన అన్నట్టుగా కొన్ని జోక్స్ అయితే వాడడం జరిగింది. దాని మీద డిప్యూటీ సీఎం గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. దాంతోనైతే కార్తీ గారు మళ్ళీ సారీ చెప్తున్నట్టు డిప్యూటీ సీఎంకి సారీ చెప్తున్నట్టు తన ఎక్స్ ఖాతాలో పెట్టడం జరిగింది. దీన్ని అసలు మనం ఎలా చూడాలి సార్? అంటే లడ్డూని దాని అంటే కామెడీ చేసే ఒక ఐటమ్గా చూడటం అనేది బాధాకరం అని చెప్పాలి. అది ఇంటెన్షనల్గా చేశారా అన్ఇంటెన్షనల్గా చేశారా కానీ, బట్ తను అన్ఇంటెన్షనల్గానే ఆ వ్యాఖ్యలు చేశాను అని క్షమాపణలు అయితే కార్తీ చెప్పాడు. ఆ సత్యం సుందరం అనే సినిమా ఒక మంచి సినిమా. ఇప్పుడే టాక్ ఇండస్ట్రీలో కోలీవుడ్లో దాని గురించి కాస్త మంచిగా చెప్పుకుంటూ ఉన్నారు. కార్తీ అరవింద్ స్వామి టైటిల్ రోల్స్ పోషించినటువంటి సినిమా అది. సో ఆ సినిమా సంబంధించి తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగినప్పుడు యాంకర్ మంజుషా ఆమె సరదాగా లడ్డు కావాలన్న ఆయన అంటే, లడ్డు అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఇప్పుడు దాని జోలి మనకొద్దు అని ఈయన ఎట్లా అంటే ఒక సరదాలాగా నవ్వుకుంటూ ఆ వ్యాఖ్యలు అయితే చేశాడు. అంటే లడ్డు మీద అసలు మనం మాట్లాడకూడదు అన్నట్టుగా, ఆ సంగతి మనకి ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఆయన తేల్చేసినట్టుగా మాట్లాడాడు. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. అది దాని మీద ఆయన ఈరోజు ఏదైతే కనకదుర్గమ్మ గారి మెట్ల పూజ చేసి తన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా అక్కడ ఆలయం ముందు, దుర్గామాత ఆలయం ముందు ఆయన మాట్లాడుతూ, సో కార్తీ పేరు ప్రస్తావించకుండానే ఇట్లా లడ్డు మీద కామెడీలు చేస్తున్నారు సినిమా ఈవెంట్లో, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి వార్నింగ్ లాంటిదే ఆయన ఇచ్చాడు. సో అది ఎవరికి అంటాలో వాళ్ళకి అంటింది. అది స్పందించాడు కార్తీ. ఇప్పుడు వెంటనే అంటే నష్ట నివారణ చర్యలు చేపట్టాడని చెప్పాలా. ఎందుకంటే ఇప్పుడు లడ్డూ మీద తను చేసినటువంటి సరదాగా చేసిన వ్యాఖ్యలు అయినప్పటికీ కూడా అలా సరదాగా దాని గురించి లడ్డు గురించి సరదాగా మాట్లాడటం, ఇప్పుడున్నటువంటి ఏదైతే తిరుపతి లడ్డు చుట్టూ ఒక చర్చ నడుస్తూ ఉందో, ఒక వివాదం నడుస్తుందో, గత ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల ఆ ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో వాడినటువంటి కల్తీ నెయ్యి వల్ల ఎలాంటి అపచారం జరిగిందో ఇప్పుడు అంతా కూడా అందరికీ తెలిసిన ఈ నేపథ్యంలో లడ్డు గురించి అది నేను మాట్లాడను, అది సెన్సిటివ్ ఇష్యూ అని దాన్ని పక్కన పెట్టేయటం అనేది ఒక హిందువుగా పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకోవాలి. ఆయనకనే కాదు, చాలామందికి కూడా కార్తీ ఏదైతే అన్నాడో అట్లా ఒక అపహాస్యం చేసే ధోరణిలో దాన్ని లడ్డు సంగతి ఇప్పుడు వద్దు అన్నట్టుగా ఆయన అనటం అనేది చాలామందికి, అంటే తను హిందువు కాదా కార్తీ ఎట్లా లడ్డు విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు అని చాలామంది మండిపడుతున్నారు సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత పేరు ప్రస్తావించుకుని అందరికీ తెలిసిపోయింది. సో ఈయన కార్తీ గారిని ఉద్దేశించే ఈ మాట అన్నారు అనే విషయం అందరికీ అర్థమైంది. సో ఇప్పుడు దానికి లడ్డూకి స్పందించకపోయినా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఏదైతే వార్నింగ్ ఇచ్చారో దానికి స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది కార్తీకి. అందుగురించే తన ఎక్స్ ఖాతాలో, డియర్ పవన్ కళ్యాణ్ సార్, విత్ డీప్ రెస్పెక్ట్స్ టు యూ, ఐ అపాలజైజ్ ఫర్ ఎనీ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ కాజ్డ్. యాజ్ ఏ హంబుల్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, ఐ ఆల్వేస్ హోల్డ్ అవర్ ట్రెడిషన్స్ డియర్, బెస్ట్ రికార్డ్స్ అని సో ఆ ట్వీట్ అయితే చేశారు. సో ఏదైతే నేను ఉద్దేశపూర్వకంగా నేను ఏమీ చేయలేదు, సో అది మిస్అండర్స్టాండింగ్ దారితీసింది నేను అన్న మాటలు, అందుకు క్షమాపణలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఒక హంబుల్ డివోటీని, ఒక పరమ భక్తుడిని వెంకటేశ్వర స్వామికి
సో మన ట్రెడిషన్స్ని మన సంప్రదాయాల్ని చాలా గౌరవిస్తాను అని చెప్పేసి ఆయన ఏదైతే ఆ ట్వీట్ చేశారో సో నిజంగానే వెంటనే స్పందించి చేసి మంచి పని చేశాడని చెప్పాలి. ఎందుకంటే తను ఏం చేసినా కానీ అంటే ఆ టైంలో ఆయన అనుకోకుండా ఆయన నోటి వెంట ఆ మాటలు వచ్చాయని అనుకోవాలి. అంటే ఎందుకు మళ్ళీ దాని గురించి నేనేదో మాట్లాడితే అదేమైనా వివాదం చేస్తారేమన్న ఉద్దేశంతో ఆయన లడ్డు విషయం ఇప్పుడు ఎందుకు దాన్ని పక్కన పెట్టేసేయండి అనడం కూడా వివాదానికి దారితీసింది. ఏం మాట్లాడకపోయినా కూడా అది కొంచెం కష్టంగా మారింది ఇప్పుడు ఇక్కడ. సో అంటే ఆయన ఆ టైంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు అలాగే ఆ ముఖ కవళికలు ఏవైతే ఉండేవో ఆయన దాన్ని ఒక హాస్యంగా తీసుకున్నాడు. సో అది చాలామందికి కోపం ఆగ్రహాన్ని తెప్పించింది అనమాట. సో కార్తీ ఇలా బిహేవ్ చేసి ఉండకూడదు అని చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ కామెంట్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అంటే ఒక హిందూ కాదా కార్తీ, ఇలా ఎందుకు మాట్లాడి వాళ్ళ లడ్డు అనేది ఇంతమందిని బాధిస్తూ ఉంటే ఆ ప్రసాదం గురించి తను దాన్ని ఒక తేలికైన చాలా ఈ విషయం చాలా తేలికైన విషయం అన్నట్టుగా తీసిపారేస్తాడా అని ఫీల్ అయ్యారు. సో ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ టైంలో ఇటు కార్తీకి వాత పెట్టారు, అటు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్కి మరింత గట్టి వాత పెట్టారు. సో ఈయనంటే గొడవలకు దూరంగా ఉందామనుకునే మనిషి కాబట్టి కార్తీ సో వెంటనే ట్వీట్ చేసేసారు. సో దయచేసి నన్ను క్షమించేయండి అని చెప్పేసి ఒక ప్రార్థనలాగా ఒక అది కూడా వినమ్రపూర్వకంగా, ఎందుకంటే అక్కడ కదా అది చూస్తే తెలిసిపోతూ ఉంది సో ఎంత వినయంగా ఆయన ట్వీట్ చేశారనేది. సో కాబట్టి ఈయన్ని కార్తీని ఎక్స్క్యూజ్ చేసేయచ్చు మనం, ఎందుకంటే తను తెలుసుకున్నాడు కాబట్టి తను చేసింది తప్పు. అంటే అది ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పుడు కూడా ఆయన సారీ చెప్పడం జరిగింది. ఇక్కడ తన గెచ్చర ఆ టైంలో తన ప్రవర్తన అదంతా కూడా కొంచెం చాలా మందిని ఇబ్బంది పెట్టాయి, బాధ పెట్టాయని ఆయనకు అర్థమైంది. సో వెంటనే దాని తగ్గట్టు నష్ట నివారణ చర్యగా ఇది పెట్టేశారు. సో ఈయన చేశారు. మరి ప్రకాష్ రాజ్ నుంచి ఎలాంటిది వస్తుందో అని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ నేచర్ తెలిసిన వాడు, ప్రకాష్ రాజ్ యాటిట్యూడ్ తెలిసిన వాడు. ఆయన ఇలా క్షమాపణలు చెప్పడం అట్లాంటివన్నీ కూడా చేస్తాడని ఎవరూ కూడా అనుకోవట్లేదు. సో ఏదైతే పవన్ కళ్యాణ్ ఈరోజు పబ్లిక్గా ప్రకాష్ రాజును ఉద్దేశించి గట్టిగా చెప్పారో, నువ్వు అనవసరంగా ఎందుకు ఇందులో తలదూరుస్తున్నావు, నువ్వు లౌకికవాది అయితే సెక్యులరిస్ట్ అయితే కామ్గా నీ పని నువ్వు చూసుకో, ఈ టైంలో దీనికి అసలు నేనేదో మతం గొడవల్లోకి తీసుకెళ్తున్నానని చెప్పేసి నువ్వు ఎలా అంటావు, అసలు మత ప్రస్తావన నేను తీసుకురాలేదు కదా, ఇక్కడ మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఒక అపచారం జరిగిందని చెప్పేసి జరిగిన తప్పు గురించి మేము మాట్లాడుతుంటే నువ్వు దీన్ని నేనేదో కమ్యూనల్ గొడవని కొత్తగా లేవదీస్తున్నానని చెప్పేసి మాట్లాడతావా, మేము మాట్లాడకూడదా, మాకేమైనా అపచారాలు జరిగితే మేము మాట్లాడకూడదా, నోరు నొక్కేసుకోవాలా అని చాలా తీవ్రమైన స్వరంతో ప్రశ్నించారు అక్కడ ప్రకాష్ రాజ్ని. సో మరి దీనికి ఆ ప్రశ్నకి మరి ప్రకాష్ రాజ్ ఎలా ఉంటుంది, మరి తన ఎక్స్ ఖాతా ద్వారానే రెస్పాండ్ అవుతారా, లేకపోతే ఏమైనా వీడియో ఏమన్నా రిలీజ్ చేస్తారా, అవన్నీ కూడా మనం వేచి చూడాల్సి ఉంది. సో ఏదైతే సత్యం శివం సుందర్ సినిమాకి ఇబ్బంది కలగకూడదని, ఎందుకంటే ఇప్పుడు ఇది కనుక చేయకపోతే రేపొద్దున పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లేదా జన సైనికులు తన సినిమాకి ఏమైనా ఇబ్బంది పెడతారు ఆంధ్రప్రదేశ్లో అనే ఒక ఏదైనా భయం కూడా మనసులో ఉండి ఈయన కార్తీ ఈ ట్వీట్ చేసి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా సో దాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి మనం ఆయన్ని క్షమించేద్దాం.